ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 2వ రోజు పారాయణము 8వ అధ్యాయము. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము, బాబా యొక్క భిక్షాటనము, బాయిదాబాయి యొక్క ఎనలేని ప్రేమ, ముగ్గురి పడక స్థలము, రహతా నివాసి కుశాల్ చంద్. మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోటాను కోట్ల జీవులను సృష్టించి ఉన్నాడు. దేవ యక్ష గంధర్వాదులు, జంతు కీటకాదులు, మనుష్యులు మొదలగు వానిని సృష్టించను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలమును అనుభవించిన పిమ్మట తోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్లు బాధలను పొందెదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము కాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించుచున్నప్పుడు వారికి మోక్షము కలుగును. 1000 ఏళ్ల మోక్షము కానీ పుట్టుక కానీ వారు చేసుకున్న కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవిగాక మరొక ప్రజ్ఞ కలదు, అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందునూ దీనికి అవకాశం లేదు. ఈ కారణం చేతనే దేవతలు సైతము మానవ జన్మను ఈర్ష్యతో చూస్తారు. వారు కూడా భూమిపై మానవ జన్మమెత్తి మోక్షమును సాధించవలనని కోరుతారు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మలములతో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగుననియు అందురు. కొంతవరకది కూడా నిజమే. ఇన్ని లోపములున్నప్పటికీ మానవునకు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. శరీరమందుండుట చేతనే మానవుడు తన దేహము యొక్క, జగత్తు యొక్క అనిత్యత్వమును గుర్తించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్య వివేకముతో కడకు భగవత్ సాక్షాత్కారమును పొందుచున్నాడు. శరీరము మలభూయిష్టమైనదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశం పోగొట్టుకుంటాం. దేహమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమును పడతాం. ఉచిత మార్గమేమన దేహమును అశ్రద్ధ చేయకూడదు. దాన్ని లోలత్వముతో పోషించను కూడదు. తగు జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. గుర్రపు రైతు తన గమ్యస్థానం చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తగా చూస్తాడో అంత జాగ్రత్త మాత్రమే తీసుకోవాలి. ఈ శరీరమును మోక్ష సాధన లేక ఆత్మ సాక్షాత్కారము కొరకు వినియోగించాలి. ఇదే జీవుని పరమావధిగై ఉండాలి. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకంటే భగవంతుని శక్తిని అవేవియూ గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకంగా మానవును సృష్టించాడు. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తి ఇచ్చాడు. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, సేముషి విజ్ఞానములను చూసి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందిస్తాడు. అందుచే మానవ జన్మ పొందుట, లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అందులోనూ శ్రేష్టము. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్వ శరణాగతి చేయు అవకాశము కలుగుట. మానవులు విద్యుక్త ధర్మము. మానవ జన్మ విలువైనదనియు దానికి ఎప్పటికైనను మరణము అనివార్యమనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సాధించుటకై ప్రయత్నించాలి. ఏమాత్రమును అశ్రద్ధ కానీ ఆలస్యం కానీ చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు యత్నించాలి. భార్య చనిపోయిన వాడు రెండో భార్య కొరకు ఎంత ఆతురతపడునో, తప్పిపోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా యత్నించినో, అట్లే విసుగు విరామము లేక రాత్రింబవళ్ళు కృషి చేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించాలి. బద్ధకమును, అలసతను, కునుకుపాట్లను దూరమునర్చి అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలుపవలను. ఈ మాత్రము చేయలేనిచో మనం పశుప్రాయుల మొగుదుము. తక్షణ కర్తవ్యం. మన ధ్యేయము సత్వరము ఫలించు మార్గమేదన వెంటనే భగవత్ సాక్షాత్కారం పొందిన సద్గురువు వద్ద కేకుట. ఆధ్యాత్మికోపన్యాసము ఎన్ని విన్నప్పటికీ పొందనట్టిదియు, ఆధ్యాత్మిక గ్రంథములు ఎన్ని చదివినను తెలియనట్టిది అవు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సాంగత్యంచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీ కలిసి
ఇవ్వలేని వెలుతురును సూర్యుడు ఎట్లు ఇవ్వగలుగుతున్నాడో అట్లే ఆధ్యాత్మికోపన్యాసములు గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి చర్యలు సామాన్య సంభాషణలే మనకు మౌన ప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారి ఆచరణలో చూచి భక్తులు నేర్చుకుంటారు. వారి పావన చరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగజేసి వారిని పారమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి మహాపురుషుడు, సద్గురువు. బాబా సామాన్య ఫకీరు వలె సంచరించున్నప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమునందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల పవిత్ర హృదయములు వారికి సదా ప్రీతిపాత్రులు. వారు సుఖములకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన కృంగిపోవువారు కారు. రాజైనను నిరుపేదైనను వారికి సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి తిరిగి భిక్షనెత్తడివారు. వారి భిక్ష ఎట్టుదో చూద్దాము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడీ జనులు పుణ్యాత్ములు. ఎందుకనగా వారి ఇండ్ల ఎదుటనే కదా బాబా భిక్షుకుని వలె నిలిచి అమ్మా రొట్టె ముక్క పెట్టు అనుచు దాన్ని అందుకొంటకు చేయి చాచెడవారు. చేత ఒక రేకు డబ్బా పట్టుకుని భుజానికి ఒక గుడ్డ జోలి తగిలించుకుని భిక్షాటనకు పోయేవారు. బాబా కొన్ని ఎండ్లకు మాత్రమే భిక్షకు పోయేవారు. పులుసు, మజ్జిగ వంటి ద్రవ పదార్థములు, కూరలు మొదలైనవి రేకు డబ్బాలో పోసుకునేవారు. అన్నము, రొట్టెలు మొదలైనవి జోలిలో వేయించుకునేవారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు జిహ్మను స్వాధీనమందుంచుకొనిరి. కాన అన్ని పదార్థములను రేకు డబ్బాలోనూ జోలిలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపివేసి భుజించి సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అన్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా భిక్షకు యొక్క పద్ధతి, కాలనియమము లేకుండాను. ఒక్కొక్క దినము కొన్ని ఎండ్ల వద్ద మాత్రమే భిక్ష చేసేవారు. ఒక్కొక్కసారి 12 సార్లు కూడా భిక్షకు వెళ్ళేవారు. భిక్షలో దొరికిన పదార్థములన్నింటినీ ఒక మట్టి పాత్రలో వేసేవారు. దాన్ని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచుండేవి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రం చేయు స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకంగా తీసుకొని పోయేది. కుక్కలను, పిల్లులను కూడా కల్లో సైతము అడ్డు పెట్టని వారు ఆకలితో ఉన్న పేదల ఆహారంనకు అడ్డు చెప్పుదురా? ఫకీరు పదవియే నిజమైన మహారాజ పదవి అని, అదే శాశ్వతమని, మామూలు సిరి సంపదలు క్షణభంగురాలని బాబా అనేవారు. ఆ పావన చరిత్ర జీవితం వంటి జీవితమే కదా మిక్కులి ధన్యమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబానొక పిచ్చి ఫకీరని భావించి అట్లనే పిలిచేవారు. భోజనోపాధికై రొట్టె ముక్కలకై గ్రామంలో భిక్షనెత్తి పొట్టపోసుకొనిడి పేద ఫకీరన్న ఎవరికి గౌరవమేమి ఉండును? కానీ ఈ ఫకీరు పరమ విశాల హృదయుడు, ఉదారుడు, ధనాపేక్ష లేసమాత్రము లేని నిరాసక్తుడు. బాహ్య దృష్టికి వారు చంచలునిగను స్థిరత్వము లేనివారుగను కనిపించినను లోనవారు స్థిరచిత్తులు. వారి చర్యలు అంతుపట్టనివి. ఆ కుగ్రామంలో కూడా బాబాను ఒక గొప్ప మహాత్మునిగా గుర్తించి సేవించిన ధన్యజీవులు కొద్దిమంది కలరు. అట్టి వారిలో ఒకరి వృత్తాంతం ఇక్కడ చెప్పబోచున్నాను. బాయిజాబాయి యొక్క ఎనలేని సేవ. తాత్యాకోతే పాటీలు తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు మధ్యాహ్నం తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని సమీపంలోనున్న చిట్టడవిలో ముండ్లు పొదలు లెక్క చేయక కోసుల కొద్దీ దూరం నడిచి ఆత్మధ్యానములో నిశ్చలముగా ఎక్కడో కూర్చుని ఉన్న బాబాను వెదికి పట్టుకొని భోజనం పెట్టుచుండెను. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఎదుట విస్తరోటి వేసి తాను తెచ్చిన రొట్టె కూర మొదలగు భోజన పదార్థములు వడ్డించి కొసరి వాటిని బాబాచే తినిపించుండెను. ఆమె భక్తి విశ్వాసములు అద్భుతమైనవి. ఎనలేని ఆమె సేవను బాబా చివరి వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడకు తాత్యా పాటీలను ఎంతో ఆదరించి ఉద్ధరించారు. ఆ తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనే విశ్వాసముంది. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటం మాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయసాగిరి. అప్పటి నుంచి పొలములో తిరిగి బాబాను వెతికి పట్టుకుని శ్రమ బాయిజాబాయికి తప్పింది. ముగ్గురి పడక స్థలము. ఎవరి హృదయమందు సదా వాసుదేవుడు వసించుచుండునో అట్టి మహాత్ములు ధన్యులు. అట్టి మహాత్ముల సాంగత్యము లభించిన భక్తులు గొప్ప అదృష్టవంతులు. తాత్యాకోతే పాటీలు, మహల్సాపతి ఇద్దరు అట్టి అదృష్టశాలురు. బాబా వారిరువురిని సమానముగా ప్రేమించేవారు. బాబా వారిరువురితో కలిసి మసీదులో తమ తలలను తూర్పు, పడమర, ఉత్తరముల వైపు చేసి
మధ్యలో ఒకరి కాళ్ళు మరొకరు తగులునట్టు పడుకునేవారు. పక్కలు పరుచుకొని వానిపై చతికిలబడి సగం రాత్రి వరకు ఏవేవో సంగతులు ముచ్చరించుకునేవారు. అందులో ఎవరికైనా నిద్ర వచ్చునట్లా కనిపించినా తక్కిన వారు వారిని మేల్కొల్పేవారు. తాత్యా పండుకొని గుర్రు పెట్టినచో బాబా వారిని అటూ ఇటూ ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండేను. బాబా ఒక్కొక్కసారి మహల్సాపతిని అక్కును చేర్చుకొని అతను కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధంగా 14 సంవత్సరములు తాత్యా తన తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పడుకున్నాడు. అవి మరపురాని మధుర దినములు. బాబా ప్రేమానురాగములు కొలువరానివి. వారి అనుగ్రహము ఎంతైనా చెప్పుటకు అలవి కానిది. తండ్రి మరణించిన పిమ్మట తాత్యా గృహ బాధ్యతలను స్వీకరించి ఇంటిలోనే నిద్రించుట ప్రారంభించాడు. రహతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలో తాత్యా తండ్రి గారైన గణపతిరావు కోతే పాటిల్ను బాబా ఎంత ప్రేమాభిమానములతో చూచేవారో అంతటి ప్రేమాదరములతోనే రహతా నివాసికు చంద్రభాను షేట్ మార్వాడిని చూచుండ్రి. ఆ షేట్ మరణించిన పిమ్మట అతని అన్న కొడుకకు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చూచు అహర్నిశలు వాని యోగక్షేమం అరైచుండ్రి. ఒక్కొక్కప్పుడు టాంగాలోనూ మరొకప్పుడు ఎద్దుల బండి మీదనూ బాబా తన సన్నిహిత భక్తులతో కలిసి రహతా పోయేవారు. రహతా ప్రజలు బాజా భజంత్రీలతో ఎదురేగి బాబాను గ్రామ సరిహద్దు ద్వారం వద్ద దర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసేవారు. తరువాత మహావైభవంగా బాబాను గ్రామంలోనికి సాదరంగా తీసుకువెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకుపోయి తగిన ఆసనం నందు కూర్చుండజేసి భోజనం పెట్టేవాడు. ఇరువురు కొంతసేపు ప్రేమోల్లాసములతో ముచ్చటించుకునేవారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడీ చేర్చుండేవాడు. షిరిడీ గ్రామమునకు సమాన దూరములో ఒకవైపు దక్షిణమున రహతా, మరొక వైపు ఉత్తర దిశలో నీమ్గాం ఉన్నవి. ఈ 2 గ్రామములు దాటి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోలేదు. వారెన్నడూ రైలు బండిలో ప్రయాణం చేసి ఎరుగరు. రైలు బండిని కనీసం చూచి కూడా ఉండలేదు. కానీ సర్వజ్ఞుడైన బాబాకు బండ్ల రాకపోకలు ఖచ్చితంగా తెలిసేవి. బాబా వద్ద సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణం చేయవారు వారికి ఏ కష్టములు ఉండేవి కావు. బాబా ఆదేశమునకు వ్యతిరేకంగా పోవువారు అనేక కష్టములకు పాలగుచుండిరి. అటువంటి కొన్ని సంఘటనలు మరికొన్ని ఇతర నియమముల విషయములను రాబో అధ్యాయంలో చెప్పెదను. 8వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. తాత్యా కోతే పాటిల్. ఐరోపా దేశస్థుని ఉదంతము. భిక్ష యొక్క ఆవశ్యకత. భక్తుల అనుభవములు. తర్కడ్ కుటుంబము. ఆత్మారాముని భార్య. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. నీతి. షిరిడీ యాత్ర యొక్క లక్షణములు. షిరిడీ సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషం ఏమంటే బాబా అనుమతి లేనిదే ఎవరినూ షిరిడీ విడువలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనాను షిరిడీ వదిలి వెళ్ళినచో వారు ఊహించిన కష్టములు కొని తెచ్చుకున్న వారు అవుతుండ్రి. బాబా ఎవరినైనా బయలుదేరుడని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడీలో ఉండకూడదు. సెలవు తీసుకోవడానికి బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టంగానో లేక సూచనప్రాయంగానో కొన్ని సలహాలు ఇచ్చేవారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలను. వ్యతిరేకంగా పోయించో ప్రమాదములేవో తప్పక వచ్చేవి. ఈ దిగుబట్టి ఉదాహరణలు కొన్ని ఇస్తున్నాను. తాత్యా కోతే పాటిల్. తాత్యా కోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరాడు. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటునని చెప్పాడు. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటు ఉండనివ్వు, ఊరి విడిచి అసలు బయటికి ఎక్కడికి పోవద్దు అని అన్నారు. సంతకు వెళ్ళవలనని తాత్యా ఆతురతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకొని పొమ్మని బాబా చెప్పారు. బాబా మాటలను లెక్క చేయక తాత్యా హుటాహుటిన టాంగా ఎక్కి కోపర్గాం బయలుదేరాడు. టాంగా కట్టిన 2 గుర్రముల్లో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్న గుర్రం. మిక్కిలి చురుకైనది. షిరిడీ వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగింది. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతబడి అది కూలబడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదు, కానీ తల్లి వలె ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చింది. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కోల్హార్ గ్రామంకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదానికి గురయ్యింది.
ఐరోపా దేశస్థుని ఉదంతం. బొంబాయి నుండి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశంతో బాబా దర్శనార్థం షిరిడీ వచ్చాను. తనతో నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను కూర్చుని ఒక పరిచయ పత్రం కూడా తెచ్చాడు. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారం వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేశారు. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దిడవలనని కోరికతో అతను 3 సార్లు మసీదులో ప్రవేశించి యత్నించను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించను. కిందుగా మసీదు ముందు గల బహిరంగావరణంలో కూర్చుండియే తమను దర్శించుకొని వచ్చినని. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టితో వెంటనే షిరిడీ విడువవలనని నిశ్చయించుకున్నాడు. బాబా సెలవు పొందడానికి వచ్చారు. తొందరపడక మరుసటి దినం పొమ్మని బాబా చెప్పాను. తక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగానెక్కి షిరిడీ నుండి బయలుదేరాను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహీర్ దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకి ఎదురు వచ్చింది. దాన్ని చూచి గుర్రాలు బెదిరాయి. టాంగా తలక్రిందులు అయ్యింది. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరం ఏడవబడ్డాడు. ఫలితంగా గాయములను బాగు చేసుకుంటకై కోపర్గాంలో ఆసుపత్రి పాలయ్యాను. ఇటువంటి అనేక సంఘటనల మూలంగా బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదములు పాలగుదురని, బాబా ఆజ్ఞానుసారం పోవువారు సురక్షితముగా ఉంటారని జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనముచే జీవితమంతయు గడుపనేలా అను సందేహం చాలామందికి కలుగుతుంది. దీనికి భిక్షాటనం చేసి జీవించు హక్కు ఎవరికి కలదు? పంచసూనములు వాన్ని పోగొట్టుకొని మార్గమేది అను 2 ప్రశ్నలకు వచ్చి సమాధానం తెలుస్తుంది. సంతానము, ధనము, కీర్తి సంపాదించుటందు అపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనంచే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషిస్తున్నాయి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనం పెట్టు బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తంతయు వారి గృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా ఉంది. పంచసూనములు వారిని తప్పించుకుని మార్గమును ఆలోచిద్దాం. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చెయ్యాలి. అవేవంటే దంచడం లేక రుబ్బడం, విసరడం, పాత్రలు తోమడం, ఇళ్ళు ఊడ్చడం, పొయ్యి అంటించడం. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటకాలు మరణించడం తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించాలి. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తిస్తే గృహస్థుల మనస్సులు పాపరహితములవుతాయి. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడతాయి. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడగడంలో ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లు అవుతుంది. తమ ఇంటి గుమ్మం వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీ ప్రజలు ఎంతటి ధన్యులు. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకంలో శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ లేదా నీరు కానీ అర్పించినచో దానిని నేను గ్రహిస్తాను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమకు విషయం ఏమంటే, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించుకోవాలని అనుకుంటే ఏ కారణం చేతనైనను ఆ సంగతి మరిచినచో అట్టి వానికి బాబా ఆ విషయం జ్ఞాపకం చేసి ఆ నివేదనము గ్రహించి ఆశీర్వదించేవారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోతున్నాను. తర్కడ్ కుటుంబం. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబ్ తర్కడ్ ఒకానొకప్పుడు ప్రార్థన సమాజస్థుడైనను తరువాత బాబాకు ప్రియభక్తుడైనాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించేవారు. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపాలని నిర్ణయించుకున్నారు. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రం దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమంటే తన తండ్రి ప్రార్థన సమాజంలోకి చెందినవాడొకటిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించాను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానం చేయటం వల్ల బయలుదేరాను.
శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి యొక్క తర్కడ్డు పెందలకడనే నిద్రలేచి స్నానము చేసి పూజను ప్రారంభించడానికి ముందుగా బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనం వలే కాక తన కుమారుడు చేసేటట్లుగా పూజను శ్రద్ధగా తనచే చేయింపవలనని ప్రార్థించాడు. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యంగా కలకండను అర్పించాడు. భోజన సమయమందు దాన్ని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆ మరుసటి దినము అనగా ఆదివారం నాడు పూజ అంతయు సవ్యంగా జరిగింది. సోమవారం కూడా చక్కగా గడిచింది. ఆత్మారాముడు ఎప్పుడు ఇట్లు పూజ చేసి ఉండలేదు. పూజ ఎంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగా జరుగుతున్నందుకు సంతసించాడు. మంగళవారం నాడు పూజ ఎప్పటి వలె సలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనమున కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదం లేకుండడం గమనించి నౌకరుని అడగగా ఆనాడు నైవేద్యం ఇచ్చుట మరచుడిచే ప్రసాదం లేదని బదులు చెప్పాడు. ఈ సంగతి వినగానే భోజనమున కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయంను జ్ఞప్తికి తేనందుకు నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలో ఉన్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడుకొనెను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకి జరిగింది. అదే సమయమందు షిరిడీలో మధ్యాహ్న హారతి ప్రారంభించడానికి ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లా అన్నారు: తల్లి, ఏమైనా తిందామనే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయాను. తలుపు తాళం వేసి ఉండను. ఎలాగునో లోపల ప్రవేశించింది, కానీ అక్కడ తినుటకేమీ లేకపోవచ్చే తిరిగి వచ్చాను అన్నారు. ఆ బాబా మాటలు ఆమెకేమీ బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు మాత్రం ఇంటి వద్ద పూజలో ఏవో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవునిమ్మని బాబాను వేడను. అందులో బాబా పూజని అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పారు. వెంటనే కొడుకు షిరిడీలో జరిగిన విషయం అంతయు వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరము కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయము. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టడానికి సంకల్పించుకున్నది. అవి: 1 వంకాయ పెరుగు పచ్చడి, వంకాయ వేపుడు కూర, పేడ. బాబా వీన్నెట్లు గ్రహించనో చూద్దాం. బాంద్రా నివాసేకు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడీ బయలుదేర్చుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనమున కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళాను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండను, కానీ దాన్ని అందరికీ పంచిపెట్టాను. వెంటనే తనకు వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగారు. ఈ సంగతి భక్తులు రాధాకృష్ణమాయికి తెలియపరిచారు. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమీ తోచకుండాను. వంకాయలు ఎట్లు సంపాదించుటన్నది ఆమెకు సమస్య అయ్యాను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టాలని ఆమె కబురు పంపారు. అప్పుడు అందరికీ వంకాయ వేపుడును బాబా ఎందులో కోరారో తెలిసింది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడ్డారు. 1915 డిసెంబర్లో గోవింద బలరాం నోన్కర్ అనువాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనని అనుకున్నాడు. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చాను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలననుకొని ఇల్లంతా వెతికింది, కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడ కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పింపబడి ఉండెను. తండ్రి మరణించుడిచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉన్నాడు. కానీ బాబా అందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడను అతని ద్వారా పంపింది. బాబా దాన్ని పుచ్చుకొని తిన్నని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను, బాబాను దర్శించను. కానీ పేడ తీసుకొని వెళ్ళడం మర్చిపోయాడు. బాబా అప్పటికి ఊరుకున్నారు. సాయంత్రం బాబా దర్శనమునికై వెళ్ళినప్పుడు కూడా అతడు పేడ తీసుకొని పోవటం మర్చెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చావని అడిగారు. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగారు. కుర్రవాడు అది అంతయు జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడ్డాడు. బాబాను క్షమాపణ కోరాను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికిచ్చాను.
చేతిలో పడిన వెంటనే బాబా దాన్ని గుటుక్కున మృంగాను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకంగా స్వీకరించారు. నా భక్తులు నన్నెట్లు భావింతురో నేను వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తాను అని గీతావాక్యము నిరూపించారు. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాం తర్ఖడ్ భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగను. మధ్యాహ్న భోజనం తయారయ్యను. అందరికీ వడ్డించారు. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించింది. వెంటనే తర్ఖడ్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరింది. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తిన్నది. ఆనాడు సాయంకాలం ఆమె మసీదుకు పోగా బాబా ఆమెతో ఇట్లనను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందాయి. ఎల్లప్పుడూ ఇట్లనే చేయము. ఇది నీకు సద్గతి కలుగు చేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యం ఆడను. నా యందిట్లే దయ ఉంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీన్ని జాగ్రత్తగా జ్ఞప్తి యందు ఉంచుకో. ఇదంతయో ఆమెకేమీ బాధపడలేదు. కావున ఆమె ఇలా జవాబిచ్చింది, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చాడు, నీవు ప్రేమపూర్వకంగా పెట్టిన ఆ రొట్టె ముక్కను తిని ఎప్పటికీ తేన్పులు తీర్చున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుతారో వారే నా ప్రియభక్తులు. కావున నేను వేరు తక్కిన జీవరాశి అంతయు వేరను, ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపము. ఈ అమృతతుల్యమగు మాటలు ఆమె హృదయమును ఎంతయో కదిలించాయి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండాయి. గొంతు గద్గదమయ్యింది. ఆమె ఆనందమునకు అంతు లేకుండాను. నీతి జీవులన్నిటి యందు భగవంతుని దర్శింపమన్నది ఈ అధ్యాయములో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగినవి అన్నీయు భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధిస్తున్నది. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ వలనను ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవపూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారని స్పష్టమవుతుంది. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకంగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 10వ అధ్యాయము. సాయిబాబా జీవిత విధానము, బాబావారి శయనలీల, బ్రహ్మము యొక్క సగుణావతారము, షిరిడీలో బాబా నివాసము, వారి జన్మతేదీ, బాబా లక్ష్యము, వారి బోధలు, సాయిబాబా సద్గురువు, బాబా వారి అణకువ, నానావళి, మహాత్ముల కథాశ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి యందు ఉంచుకొనుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట యందు నిమగ్నమై ఉండేవారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనడి చిక్కుముడిని విప్పు తరణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును. అందువలన ఇక ఆలస్యం చేయుక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించాలి. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒకడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్ దర్శనములను చదువు పనిలేదు. మన జీవితం అనే ఓడకు సద్గురిని సరంగుగా చేసుకొన్నచో కష్టములు చింతలతో కూడిన సంసారమనే సాగరమును మనం సులభంగా దాటగలం. సముద్రములు నదులు దాటినప్పుడు మనం ఓడ నడిపేవాని అందు నమ్మకం ఉంచినట్లు సంసారమనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వత ఆనందమును ప్రసాదించును. గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించను, ఎలాగున జీవించను,
ఎట్లు శయనించేవారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెనో మొదలైనవి చెప్పుకుందాం. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకొనిచుండెనో, ఎట్లు పడుకొనిచుండెనో చూచదాం. ఒకసారి నానాసాహెబ్ డ్యాంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చాను. ఆ బల్లను నేలపై వేసుకుని పడుకోవడానికి మారుగా బాబా దాన్ని మసీదు యొక్క దూలాలకు ఉయ్యలవలే వేలాడినట్లు చినిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పడుకోవడం మొదలుపెట్టారు. గుడ్డ పీలికలు పలుచనివి, ఏమాత్రం బలమైనవి కావు. అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయటయే గగనం. ఇక బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుండేనన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాత గుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలల్లో 4 దీప ప్రమిదలుంచి రాత్రంతయు దీపములు వెలిగించుండ్రి. ఇది ఏమి విచిత్రము! బల్లపై ఆజానుబాహువుకు బాబా పడుకోటే స్థలం చాలదంటే దీపాలు పెట్టడానికి జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పడుకున్న ఈ దృశ్యమును దేవతలు సైతం చూచి తీరాల్సిందే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కారు, ఎలా దిగారు అనేవి అందరికీ ఆశ్చర్యం కలిగించేది. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కడం దిగడం గమనించడానికి కనిపెట్టుకొని ఉండేవారు. కానీ బాబా ఎవరికి ఆ వైనం అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూచుటకు జనులు గుంపులుగా గుమిగూడుచుండడిచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచిరి. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వారిని అపేక్షించలేదు, వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారి పరిపూర్ణులు గనక సహజముగానే అవి వారికి సిద్ధించాను. బ్రహ్మము యొక్క సగుణావతారము. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్తులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులై ఉన్నప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించేవారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించేవారు. వారి అంతరంగము శాంతికి ఉనుకుపట్టైనను బయటకు చంచల మనస్కుని వలె కనిపించేవారు. లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యం వలె నటించుండేవారు. లోపల అద్వైతి అయినను బయట ప్రపంచమునందు తగులుకున్న వాని వలె కనిపించేవారు. ఒక్కొక్కప్పుడు తన అందరినీ ప్రేమతో చూచేవారు. ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసిరేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి. ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కుని చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమముతోనూ వ్యవహరించేవారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆశ్రమందు స్థిరముగా ఉండేవారు. వారు ఎక్కడెక్కో ప్రయాణములు చేసేవారు కాదు. చిన్న చేతికర్ర సటక వారు సదా ధరించే దండం. చింతారహితులై ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారు. సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనమందే నిరాడంబరులై జీవించేవారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనేవారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలు కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికిపట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది. ఆద్యంతము లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయినా ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించింది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగారు, గ్రహించగలిగేవారు. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు. షిరిడీలో బాబా నివాసము, వారి జన్మతేదీ, బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మతేదీ కానీ ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దాన్ని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏళ్ల వయస్సులో షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అక్కడ ఉన్నారు. హఠాత్తుగా అతడి నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్ సమీపాన కనిపించారు. 20 సంవత్సరముల ప్రాయంలో చాంద్ పాటీల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరారు. అప్పటి నుండి 60 సంవత్సరములు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918 సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీన్ని బట్టి బాబా సుమారు 1838 సంవత్సరం ప్రాంతమునందు జన్మించి ఉందురని భావింపవచ్చును. బాబా లక్ష్యము, వారి బోధలు.
17వ శతాబ్దంలో రామదాసుని యోగి పుంగవుడు 1608 నుండి 81 వరకు వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారు గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం మొదలైంది. వారి మధ్య సమైక్య భావం నెలకొల్పుటకే సాయిబాబా అవతరించను. ఎల్లప్పుడూ వారు చెప్పెడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే, వారిరువురి మధ్య ఏమీ భేదము లేదు. అట్లయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాటు ఎందుకు? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు. వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం ఉండదు. అందుచే వివాదము విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూసుకొండు. భగవంతుడు మిమ్మల్ని రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీ కీడు చేసినచో ప్రత్యుపకారం చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగించో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు కలరు. వారు ఇంటింటికి తిరుగుచూ వీణా చిరతలు చేతపట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములు నూది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించమని చెప్పెదరు. కానీ ఎంత మతమనగానేమో వారికే తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడను ప్రదర్శించవలని అనుకోలేదు. వారికి దేహాభిమానం ఏమాత్రము లేదు. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేది. నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసము నీవు నేనును ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేస్తుంది. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు. కానీ మనల్ని ఎవరైతే సహజ స్థితి యందు నిలిచినట్లు చేసి మనలను ప్రపంచపు ఉనికికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నింటినీ చెప్పువారు. ప్రతి జీవి యందు బాబా ప్రయత్నమును చూచేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గుల అవసరం కూడా తీర్చేవారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల యందు అభిమానం లేకుండాను శరీరధారుల వలె కనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవంతుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లోనో పొలముల్లోనో పని చేసుకునిచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి ఉంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకునేవారు. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటల్లో నిజమైన కవిత్వము కానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును. అటువంటి సిసలైన కవిత్వాన్ని విబుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలనన్నీ సేకరింపదగినవి. సాయి అనుగ్రహం ఉంటే మీ ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలో ప్రకటించిన అంతయో బాగుండును. బాబా వారి అణకువ. భగవంతునికి 6 లక్షణములు కలవు. కీర్తి, ధనము, అభిమానము లేకుండుట, జ్ఞానము, మహిమ, ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉన్నాయి. భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండినా వారి మహాత్మ్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగు చెందును.
ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అణకువతో ఇట్లనేవారు: బానిసలకు బానిసనకు నేను మీకు రుణగ్రస్తుడను. మీ దర్శనంచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లవుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరచుదనని ఎవరైనా అనుకున్నచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరెదను. పాప పరిహారార్థమై బాబా నామజపం చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించున్న వారి వరే కనపట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండాను. వారు భుజించినప్పటికీ దేని యందు వారికి రుచి ఉండేది కాదు. వారు ప్రపంచమును చూచున్నట్లు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రము ఆసక్తి లేకుండాను. కామం అన్నచో వారు హనుమంతుని వలె అస్ఖలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేకుండాను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంతి ధామము. వేయేలా వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించుటకు ఒక ఉదాహరణ. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండెను. అతని పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండువాడు. ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాను వారి ఆసనము నుండి లేవవలసిందని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టిందని అన్నాడు. వెంటనే బాబా లేచి గద్దెని ఖాళీ చేశాను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమన్నాడు. బాబా తన గద్దెపై కూర్చున్నారు. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగిపొమ్మని నన్ను, దానిపై ఇంకొకరు కూర్చొని నన్ను బాబా ఎట్టి అసంతృష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించేవాడనినా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేశాను. మహాత్ముల కథాశ్రవణము. వారి సాంగత్యమే అతి సులభ మార్గము. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను అట్టివారు యసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియపరచును. వారు చేయునదంతయో తమ భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు కానీ, యోగాభ్యాసములు కానీ, మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అన్న నామమును మాత్రము జ్ఞప్తి యందు ఉంచుకోమన్నారు. అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యం పొందుతారని చెప్పారు. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపం చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనస్సు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి వచ్చినచో దాన్నే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదే వారిని జ్ఞప్తి అందించుకొనుటకు సహజమైన మార్గము. ఇదే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణం చేయుడు, వానినే మననం చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు. ఇంత మాత్రం చేసినచో బ్రాహ్మణులే కాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులవుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబాకు అర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీన్నెందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమనా, భగవంతుని కృపాకటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వింటకు కూడా మనస్సు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యం చేయుటే. మహాత్ముల సాంగత్యం చేయగలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయును. చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య స్వరూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహములందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపుము. మీకు భగవన్నామస్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనములేమియు లేకపోయినను
కేవలము హృదయపూర్వకంగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగజేయునట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని వాంఛించుచుందురు. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతంచే మనకు సాయిబాబా పాదములు ఆశ్రయించు భాగ్యం కలిగింది. మసీదు గోడ కానుకొని ఊదీ మహాప్రసాదమును తన భక్తులకు యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించదము. 10వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 11వ అధ్యాయము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. డాక్టర్ పండితుని పూజ. హాల్ సిద్దిక్స్ ఫాల్కే. పంచభూతములు బాబా స్వాధీనము. సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా. భగవంతుడు లేదా బ్రహ్మము 2 విధములుగా అవతరించవచ్చును. 1 నిర్గుణ స్వరూపము, 2 సగుణ స్వరూపము. నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు, సగుణ స్వరూపమునకు ఆకారం ఉంది. 2ను పరబ్రహ్మము యొక్క స్వరూపములే. మొదటి దానిని కొందరు ధ్యానింతురు, 2వ దానిని కొందరు పూజింతురు. భగవద్గీత 12వ అధ్యాయంలో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని ఉంది. కావున దాన్నే అనుసరించవచ్చునని చెప్పిరి. మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపినిగా భావించి పూజించుట సులభము. కొంతకాలం వరకు సగుణ స్వరూపముకు బ్రహ్మమును పూజించిన కానీ మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు. క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముకు పరబ్రహ్మోపాసనకు దారితీయును. విగ్రహము, యజ్ఞవేదిక, అగ్ని, వెలుతురు, సూర్యుడు, నీరు, బ్రహ్మము ఈ 7ను పూజనీయములు. కానీ సద్గురు వీని అన్నిటికంటే ఉత్కృష్టుడు. అట్టి సద్గురువైన సాయినాథుని మనమును ధ్యానించదముగాక. వారు రూపుదాల్చిన వైరాగ్యము, నిజ భక్తులకు విశ్రాంతిధామము. వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా, మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసించదము. కొందరు సాయిబాబా యొక్క ఒక భగవద్భక్తుడనిదరు, కొందరు మహాభాగవతులందరు. కానీ మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే. వారు క్షమాశీలురు, క్రోధరహితులు, రుజువర్తనులు, శాంతమూర్తులు, నిశ్చలులు, నిత్య సంతుష్టులు. శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు, నిర్వికారులు, నిస్సంగులు, నిత్యముక్తులు. గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపార్తులకు చల్లదనాన్నిస్తూ, చెట్లు చేమలకు జీవనాన్నిస్తూ, ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చుచు సాగిపోతున్నట్లే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖశాంతులను ప్రసాదిస్తూ జగత్తును పావనం చేస్తున్నారు. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మహాత్ములు తన ఆత్మనియు తన సజీవ ప్రతిమయనియు తానే వారనియు వారే తాననియు చెప్పి ఉన్నారు. వర్ణింపనలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించింది. శృతులు బ్రహ్మమును ఆనంద స్వరూపముగా వర్ణించుతున్నాయి. ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము. ఇది తైత్తరీయ ఉపనిషత్తులోనిది. కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించారు. సర్వమునకు ఆధారభూతమగు బాబా ఉపాధిరహితుడు. వారు తమ ఆసనము కొరకు ఒక గోనె సంచి ఉపయోగించేవారు. భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలీసును సమకూర్చిరి. బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాన్ని అనుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము చూపకుండను. కొందరు చామరములతోనూ కొందరు విసనకర్రలతోనూ విసురుచుండిరి. కొందరు సంగీత వాద్యములను మ్రోగించుచుండిరి. కొందరు వారికి అర్ఘ్యపాద్యములు సమర్పించేవారు. కొందరు వారికి చందనము అత్తరు పూయిచుండేవారు. కొందరు తాంబూలాలు సమర్పించేవారు. కొందరు నైవేద్యం సమర్పించేవారు. షిరిడీలో నివసించుచున్నట్లు కనిపించినప్పటికీ వారు సర్వాంతర్యామి. ఎక్కడ చూచినను వారే ఉండువారు. భక్తులు బాబా యొక్క సర్వాంతర్యామిత్వమును ప్రతిరోజు అనుభవించేవారు. సర్వాంతర్యామిగా సద్గురుమూర్తికి మా వినయపూర్వక సాష్టాంగ నమస్కారములు. డాక్టర్ పండితుని పూజ.
తాత్యాసాహెబ్ నోల్కర్ మిత్రుడైన డాక్టర్ పండిత్ ఒకసారి బాబా దర్శనమునకై షిరిడీ వచ్చాను. బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చున్నారు. అతనిని దాదాభట్ కేల్కర్ వద్దకు పొమ్మని బాబా చెప్పాను. డాక్టర్ పండిత్ అటులనే దాదాభట్ వద్దకు పోయాను. దాదాభట్ అతన్ని సగౌరవముగా ఆహ్వానించాను. బాబాను పూజించుటకై బాబా సామగ్రి పళ్ళెముతో దాదాభట్ మసీదుకు వచ్చాను. డాక్టర్ పండిత్ కూడా అతన్ని అనుసరించాను. దాదాభట్ బాబాను పూజించాను. అంతకు మునిపెవ్వరును బాబా నుదుటిపై చందనం పూయుటకు సాహసించలేదు. ఒక్క మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనం పూయిచుండెను. కానీ ఈ అమాయక భక్తులకు డాక్టర్ పండిత్ దాదాభట్ యొక్క పూజా పల్లెరం నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండాకారముగా వ్రాశాను. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు బాబా ఒక్క మాటైనను అనక ఊరుకున్నారు. ఆనాడు సాయంకాలం దాదాభట్ బాబాని అడిగాను, బాబా, మేమెవరైనా నీ నుదుటిపై చందనం పూయించమన్నా నిరాకరించువే? డాక్టర్ పండితు రాయిగా ఈనాడేలా ఊరుకున్నారు? అందులకు బాబా ప్రసన్నముగా ఇట్లు సమాధానమిచ్చాను, నేనొక ముసల్మానునని, తానొక సద్బ్రాహ్మణుడనని, ఒక మహమ్మదీయుని పూజించడం ద్వారా తాను మైలపడిపోవుదునేమోనని దురభిమానం లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేశాను. అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడివేసింది. అతనికి నేను ఎట్లా అడ్డు చెప్పగలను? దాదాభట్ ఆ తర్వాత డాక్టర్ పండితుని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువును కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుండ్రమును రాసితనను. భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కొక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించేవారు. ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యమును పళ్ళెమును విసిరివేయుచు ఉగ్రావతారమును దాల్చేవారు. అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యం చాలేది కాదు. ఒక్కొక్కప్పుడు భక్తులను తీటుచుండేవారు. ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా కనిపించేవారు. అప్పుడు వారి శాంతి క్షమలకు ప్రతిరూపం వలె కనిపించేవారు. బయట కోపంతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయం మాత్రము హృదయం వలె అనురాగమయము. వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి, నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరుగను. తల్లి తన బిడ్డలను ఎక్కడైనా తరిమివేయునా, సముద్రం తన చేరు నదుల వైపు ఎప్పుడైనా తిరుగుగొట్టునా, నేను మిమ్మల్ని ఎందుకు నిరాదరించదను? నేనెప్పుడూ మీ యోగక్షేమనే అపేక్షించదను. నేను మీ సేవకుడను. నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచినా పలుకుతాను. నేనెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేవారు. బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించనో ఎవరికీ తెలియదు. అది కేవలం వారి ఇచ్చపై ఆధారపడి ఉండెను. హాజీ సిద్దిక్ ఫాల్కే కథ ఇందుకు ఉదాహరణ. సిద్దిక్ సాల్కే అను మహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి. మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడీ చేరెను. అతడు చావడి ఉత్తర భాగమున బస చేశాను. 9 నెలలు షిరిడీలో ఉన్నను బాబా వారిని మసీదులో పాదం పెట్టనివ్వలేదు. అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చునిచుండెను. ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యాను. ఏమి చేయుటకు అతనికి తోచకుండాను. నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశపాండే శ్యామ ద్వారా బాబా వద్దకు వెళ్ళినా అతని మనోరథం సిద్ధించినని కొందరు భక్తులు అతనికి సలహా ఇచ్చారు. అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామను పాల్కే వేడుకొన్నారు. శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయం కనిపెట్టి బాబాతో ఇలా అన్నారు, బాబా, ఆ ముదిసరి హాజీని మసీదులో కాలు పెట్టనీయ వేళ ఎంతోమంది వచ్చి నేను దర్శించిపోవుచున్నారు. ఆ హాజీని మాత్రం ఎందుకు ఆశీర్వదించవు? దాని బాబా ఇలా జవాబు చెప్పారు, శ్యామ, ఇటువంటి విషయాల్లో నీవింకా పసివాడవు. నీకివన్నీ అర్థం కావు. అల్లా ఒప్పుకొన్నచో నేనేం చేయగలను? అల్లా మీ ఆ కటాక్షం లేనిచో ఈ మసీదులో పాదం పెట్టగలుగు వారెవ్వరు? సరే, నీవు వాని వద్దకు పోయి వానిని బారవీ బావి వద్దనున్న ఇరుకు కాలిబాటకు రాగలడేమో అడుగును. శ్యామ పోయి హాజీని ఆ విషయం అడిగి తిరిగి బాబా వద్దకు వచ్చి హాజీ అందులకు సమ్మతించనని చెప్పాను. 40,000 రూపాయలు 4 ఆయుధాల్లో ఇవ్వగలడేమో కనుగొనమని తిరిగి బాబా అన్నారు. శ్యామ వెంటనే పోయి హాజీ తాను 4 లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చాను. సరే, మరలిపోయి వాడిని ఇట్లు అడుగుము, మసీదులో ఈనాడు మేకను కోసేదము, వానికి దాని మాంసము కావాలనో వృషణములు కావాలనో కనుగొనము. బాబా వారి కొలంబ, మసీదులో బాబా భిక్ష చేసి తెచ్చిన పదార్థములుంచడి మట్టి పాత్రని కొలంబ అంటారు. ఆ కొలంబాలో ఉన్న చిన్న ముక్కతోనైనా సంతృష్టి చెందుతానని శ్యామ ద్వారా హాజీ బదులు చెప్పాను.
ఇది వినగానే బాబా మిక్కిలి కోపంతో మసీదులోని కొలంబా నీటి కొండలను బయటికి విసిరివేసి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్ర స్వరంతో, నన్ను గురించి ఏమనుకుంటున్నావు? నీవేదో గొప్పవాడినని, పెద్ద హాజీవని గొప్పలు చెప్పుకోవచ్చు, ఏమిటేమిటో వదలుచున్నావే. నా దగ్గర నీ ఆటలు. ఖురాన్ చదివి నీవు తెలుసుకున్నది ఇదేనా? మక్కా మదీనా యాత్రలు చేసితిననే గర్వంతో నేనెవరో తెలుసుకోలేకపోతున్నావు అనుచు ఏమేమో ఇంకనూ అతను తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను. బాబా ఆగ్రహవాస్యములను చూచి హాజీ గాబరా పడెను. ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపాను. తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి 55 రూపాయలు తీసి లెక్కపెట్టి హాజీ చేతిలో పెట్టారు. అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమాదరములతో చూచుచూ భోజనమునకు పిలుచుండాను. హాజీ ఆనాటి నుండి తనకిష్టం వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చిపోవచ్చుండాను. బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బునిచ్చుచుండాను. బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను. పంచభూతములు బాబా స్వాధీనము. బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు 2 సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదను. ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించను. నల్లని మేఘములు ఆకాశమును కప్పెను. గాలి తీవ్రముగా వీచెను. ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను. కొంతసేపట్లో నేల అంతయు జలమయమయ్యను. పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి. షిరిడీ గ్రామంలో కొలువయ్యున్న శని, శివపార్వతులు, మారుతి, ఖండోబా మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకోలేదు. కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణుజొచ్చిరి. తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొన్నారు. ఆపదలో ఉన్న జనులను చూచి బాబా మనస్సు కరిగింది. వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా, ఆగు, నీ తీవ్రతను తగ్గించు, నెమ్మదించు అని గర్జించారు. కొన్ని నిమిషముల్లో వర్షం తగ్గాను. గాలి వీచుట మానెను. తుఫాను ఆగిపోయాను. చంద్రుడు ఆకాశమున కనిపించెను. ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి. ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితముగా లేచను. మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయిచుండెను. మసీదులో కూర్చున్న వారికి ఏమి చేయుటకు తోచలేదు. ధునిలోని కట్టెలు తగ్గింపుడని గాని, నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని గాని బాబాకు సలహా ఇచ్చుటకు వారు భయపడుచుండిరి. వారి భయాందోళనను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో పక్కనున్న స్తంభంపై కొట్టుచు, దిగు దిగు, శాంతించుము అన్నారు. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి ధుని యథాపూర్వం మితముగా ఉండసాగాను. భగవదవతారమైన శ్రీ సాయినాథుడట్టివారు. వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేసి సర్వస్య శరణాగతి వేడిన వారినల్లా వారు కాపాడెదరు. ఎవరైతే భక్తి ప్రేమలతో ఈ అధ్యాయంలోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నిటి నుండి విముక్తులవుదురు. అంతేకాక సాయి అందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు. వారి కోరికలన్నీ నెరవేరి తొలక కోరికలే లేనివారై ముక్తిని పొందెదరు. 11వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 12వ అధ్యాయము. ప్రస్తావన. కాకా మహాజని బాబూసాహెబ్ భూమాల్ నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసియగు ములే శాస్త్రి, రామభక్తుడైన డాక్టరు. ప్రస్తావన. శిష్టులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు భగవంతుడు అవతరిస్తాడన్న సంగతి పూర్వపు అధ్యాయాల్లో తెలుసుకున్నాం. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నంగా ఉంటుంది. వారికి మంచివారును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేస్తారు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయుటకు వారు సూర్యుని వంటివారు. భగవంతుడు యోగుల హృదయమున నివసిస్తాడు. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కారు. సద్గురుశ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమము కొరకు అవతరించిరి. జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానంగా ప్రేమిస్తారు. వారికి దేనియందు అభిమానం లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమమును వినుడు. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉంటారు. వారికి ఇచ్చలేనిచో భక్తులు వారి వద్దకు రాలేకుండిరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కారు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు.
మరి అట్టివారికి బాబాను దర్శించుకొనవలెనని బుద్ధి ఎలా పుడుతుంది? కొందరు బాబాను దర్శింపవలని అనుకున్నారు, కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలుగలేదు. బాబాను దర్శించవలనని కోరిక గలవారు అనేకరున్నారు, కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసముతో బాబా లీలలను వినినచో దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందుతారు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకొన్నను బాబా సన్నిధిలో ఉండవలనని అనుకొనినను అచ్చట ఉండలేకుండిరి. ఎవ్వరునూ తమ ఇష్టానుసారము షిరిడీ పోలేకుండిరి. అచ్చట ఉండుటకు ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మని వెంటనే షిరిడీ విడువవలసి వచ్చుచుండెను. కాబట్టి సర్వము బాబా ఇష్టం పైననే ఆధారపడి ఉండెను. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాను. అచ్చటకు వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవమును చూడవలను అనుకున్నాను. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇలా అన్నారు, ఎప్పుడు తిరిగి ఇంటికి పోతావు? ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడ్డారు. కానీ ఏదో జవాబు ఇవ్వాలను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాను. అందులకు బాబా ఇట్లనెను, రేపు పొమ్ము, బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయము కావున అట్లే చేయవలసి వచ్చాను. అందుచే నా మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచెను. బొంబాయిలో తన ఆఫీసుకు పోగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకొని ఉన్నట్లు తెలిసాను. ఆఫీస్ మేనేజరు హఠాత్తుగా జబ్బుపడెను. కావున కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరము ఏర్పడెను. ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరము కూడా రాశాను. అది కొన్ని రోజుల తర్వాత తిరుగుటపాలో బొంబాయి చేరినది. బాబూసాహెబ్ ధుమాల్ పైదానికి భిన్నము కథనిప్పుడు వినుడు. ప్లేడర్ వృత్తిలో ఉండిన బాబూసాహెబ్ ధుమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడ్ పోవుచుండెను. దారిలో దిగి షిరిడీకి పోయాను. బాబా దర్శనం చేసుకొని వెంటనే నిఫాడ్ పోవ సెలవు కోరాను. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం ఉండినట్లు చేశాను. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడ్ చేరగా అక్కడి మేజిస్ట్రేట్కు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసింది. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగాను. 4 మేజిస్ట్రేట్లు దాన్ని విచారించారు. తుట్టతుడకు ధుమాల్ దాన్ని గెలిచాను. అది అతని కక్షిదారు విడుదలయ్యాను. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ పతనదారుడు గౌరవ మేజిస్ట్రేట్నగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉండెను. ఆ దంపతులు తమ సమయమంతయు మసీదులోనే గడుపుచు బాబా సేవ చేయుచుండిరి. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బుపడినట్లు కబురొచ్చింది. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువులను చూచి అక్కడ కొన్ని దినములుండవలనని తల్లి అనుకొనెను. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినమునికి షిరిడీకి రావాలనని భర్త చెప్పాను. ఆమె సందిగ్ధములో పడెను. ఏమి చేయుటకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకొనెను. బేలాపూర్కు పోవుటకు ముందు ఆమె బాబా దర్శనమునకై వెళ్ళింది. అప్పుడు బాబా సాఠేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉన్నారు. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవుటకు అనుమతిమ్మని కోరింది. అప్పుడు బాబా ఆమెతో ఇట్లు చెప్పాను, వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు. హాయిగా బేలాపూర్లో 4 రోజులుండిరా. నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలంగా ఉండెనో గమనించడు. నిమోన్కర్ ఆదేశమును బాబా ఆజ్ఞ రద్దు చేశాను. నాసిక్ నివాసియగు ములేశాస్త్రి. ములేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష సాముద్రిక శాస్త్రములలో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడుకు బాపూసాహెబ్ బూటీని కలుసుకోవడానికి షిరిడీ వచ్చాను. బూటీని చూచిన పిదప బాబా దర్శనమునకై మసీదుకు పోయాను. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను కొన్ని ఫలహార వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెట్టుచుండెను. మామిడి పండును బాబా ఒక విచిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు. తినువారు ఆ పండును నోట పెట్టుగానే చప్పరించగానే రసమంతయు నోట్లోను పోయి తొక్క టెంక మిగిలేవి. అరటిపండ్ల నొలిచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకునేవారు. ములేశాస్త్రి సాముద్రికం తెలిసిన వాడొకటిచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుమని అడిగాను. బాబా దాన్ని అసలు పట్టించుకొనక 4 అరటిపండ్లు అతని చేతిలో పెట్టారు. తరువాత అందరూ వాడా చేరారు. ములేశాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకుని అగ్నిహోత్రం మొదలగును ఆచరించడానికి మొదలెట్టారు. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరారు. మార్గమధ్యమున బాబా హఠాత్తుగా గేరు
ఎర్రని రంగు తయారుగా ఉంచుడు, ఈనాడు కాషాయ వస్త్రమును ధరించదను అని అనెను. ఆ మాటలు ఎవరికీ బోధపడలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చారు. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యింది. మధ్యాహ్న హారతికి తనతో వచ్చెదరా అని ములే శాస్త్రిని బూటీ అడిగాను. సాయంకాలం బాబా దర్శనం చేసుకుందని శాస్త్రి బదులు చెప్పాను. అంతలో బాబా తన ఆసనంపై కూర్చుండెను. భక్తులు వారికి నమస్కరించిరి. హారతి ప్రారంభమయ్యను. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మనను. బూటీ స్వయముగా దక్షిణ తెచ్చుటకై పోయాను. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపడెను. తనలో తానిట్లా అనుకొనెను, నేను అగ్నిహోత్రిని, బాబా గొప్ప మహాత్ముడే కావచ్చును, కానీ నేను ఆయన ఆశ్రితుడను కానే, వారికి నేను ఎందులకు దక్షిణ ఇవ్వాలి? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి సంపన్నుని ద్వారా దక్షిణ అడుగుడిచే అతడు కాదనలేకపోయాను. తన అనుష్ఠానమును మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాను. మడితోనున్న తాను మసీదులో అడిగిడిగిన మైలు పడిపోవుదునని భావించి మసీదును బయటే దూరముగా నిలవబడి బాబాపై పువ్వులు విసిరెను. హఠాత్తుగా బాబా స్థానములో గతించిన తమ గురువుకు గోలవ స్వామి కూర్చొని ఉండెను. అతడు ఆశ్చర్యపోయాను. అది కళ నిజమా అని సందేహపడను. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూచెను. తాను పూర్తి జాగ్రత్తావస్థలోనే ఉన్నాడు. భ్రాంతి ఎగుటకు వీలు లేదు. అయినచో ఏనాడో గతించిన తన గురువు అతడికి ఎట్లు వచ్చెను? అతనికి నోట మాట రాకుండాను. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించి నిలబడ్డాడు. తక్కిన వారందరూ బాబా హారతి పాడుచుండగా ములే శాస్త్రి తన గురునామను ఉచ్చరించుండెను. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను అను అభిజాత్యమును వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చి కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించెను. బాబా వారి ఆనంద రూపమును, ఊహకందని వారి శక్తిని చూచి ములే శాస్త్రి మైమర్చెను. మిక్కిలి సంతుష్టి చెందాను. అతని నేత్రములు సంతోష భాష్మములచే నిండెను. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణ వసంగెను. తన సందేహము తీరినదనియు తనకు గురుదర్శనమైనదనియు చెప్పాను. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను కాంచిన వారందరూ ఆశ్చర్యవందిరి. గేరుతెండు కాషాయ వస్త్రం ధరించదనని అంతకుముందు బాబా పలికిన మాటలకు అర్థము అప్పుడు వారు గ్రహించిరి. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు. రామభక్తుడైన డాక్టరు ఒకనాడు ఒక మామలతదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చాను. షిరిడీ బయలుదేరటకు ముందు తన మిత్రునితో ఆ డాక్టరు తన ఆరాధ్య దైవం శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునికి నమస్కరించట్లేదనియు చెప్పాను. అక్కడ షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవ్వరూ బలవంత పెట్టరనియు కలిసి సరదాగా గడుపుటకు తనతో రావాలని మామలతదారు కోరాను. దానికి ఆ డాక్టర్ సమ్మతించాను. షిరిడీ చేరి బాబాను చూచుటకు వారు మసీదుకు పోయిరి. అందరికంటే ముందు డాక్టర్ బాబాకు నమస్కరించుట చూచి అందరూ ఆశ్చర్యపడ్డారు. తన మనోనిశ్చయమును మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎట్లు నమస్కరించదని అందరూ అడిగిరి. తన ఇష్టదైవము శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుటచే వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం అనర్చితనని డాక్టరు బదులు చెప్పాను. అతడట్లని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించాను. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడవుటే ఎట్లు, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని నుడివెను. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉండెను. బాబా తన్ను అనుగ్రహించే వరకు మసీదుకు పోనను నిశ్చయముతో మసీదుకు వెళ్ళుట మానెను. ఇట్లు 3 రోజులు గడిచాను. 4వ దినమున తన ప్రియ స్నేహితుడొకడు ఖాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చాను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఎవరైనా వచ్చి నిన్నెక్కడికి రమ్మని పిలిచితిరా ఏమి, ఇలా వచ్చావు అని ప్రశ్నించారు. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించాను. ఆనాటి రాత్రి అయ్యే నిద్రలో అతనికి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాను. ఆ తరువాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అలాగే ఉంది. ఆ ప్రకారముగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందాను. పై కథల వలన ముఖ్యముగా ములే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమనా, మనం మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచవలను. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయిలీలలు చెప్పెదము. 12వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 13వ అధ్యాయము. మాయ యొక్క అనంత శక్తి
భీమాజీ పాటిల్, బాబా బాలా గణపత్ షింపి, బాపు సాహెబ్ బూటి, అలంది స్వామి, కాకా మహాజని, హల్దా నివాసి దత్తోపంతు, ఇంకొక 3 వ్యాధులు. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగాను, భావగర్భితముగాను, అర్థపూర్ణముగాను, శక్తివంతముగాను, సమతూకముతోనూ ఉండేవి. వారు ఎప్పుడూ తృప్తిగా నిశ్చింతగా ఉండేవారు. బాబా ఇలా అన్నారు: నేను ఫకీర్నైనప్పటికీ ఇల్లు, వాకిలి, భార్యా, బిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకే చోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధిస్తున్నది. నేను నన్ను మరిచినను ఆమెను మరువలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకుపరుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీర్ అనగా ఎంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనటం సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఈ విధముగా అన్నారు. మహాభాగవతంలో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏం చెప్పారో వినండి. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్ను ఎరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన 7 సముద్రములు దాటిస్తాను. ఈ మాటలను విశ్వసించండి, తప్పక మేలు పొందుతారు. పూజాతంతుతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరం లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏం చేశారో వినండి. భీమాజీ పాటిల్, పూనా జిల్లా జున్నర్ తాలూకా నారాయణగాం వాస్తవ్యుడు భీమాజీ పాటిల్. 1909 సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురయ్యాను. తదుకు అది క్షయవ్యాధిగా పరిణమించాను. అన్ని రకముల ఔషధములు వాడాను, కానీ ప్రయోజనం లేకుండాను. ఇక ఆశలన్నీ వదులుకొని, ఓ భగవంతుడా, ఇక నీవే నా దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించాను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనం భగవంతుని తలచము అని సంగతి అందరికీ తెలిసిందే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనం భగవంతుని జ్ఞాపకం తెచ్చుకుంటాం. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించాడు. ఆ తరువాత తన అనారోగ్య విషయమై బాబా భక్తులకు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలనని ఆలోచన కలిగింది. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీ తెలుపుతూ ఆయనకు ఒక లేఖ రాసి అతని అభిప్రాయం అడిగాను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకుంటే ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు రాశారు. అప్పుడు అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోటుకు ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. అతన్ని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందర కూర్చుండబెట్టిరి. నానాసాహెబు, శ్యామ కూడా అక్కడే ఉన్నారు. ఆ జబ్బు వారిని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయంలో తాను జోక్యం చేసుకొనదలచట్లేదని బాబా చెప్పాను. కానీ రోగి తనకు వేరే దిక్కు లేదని, అందుచే చివరకు వారి పాదములు ఆశ్రయించుతునని మొరపెట్టుకొని వారి కటాక్షమునికై వేడుకొనను. అతని ప్రార్థనకు బాబా హృదయం కరిగింది. అప్పుడు బాబా అతనితో ఇలా అన్నారు: ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలున్న వారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లు ఎక్కుతారో వారి కష్టములన్నీ నిష్క్రమించి సంతోషమునకు దారితీయను. ఇచ్చటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు, వారి రోగమును తప్పక బాగు చేయును. ఈ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడుతాడు. ప్రతి 5 నిమిషములకు రక్తము కక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనను రక్తం కక్కలేదు. బాబా వారిని దయతో కాపాడదనని అభయమిచ్చిన వెంటనే రోగము నయమగట ప్రారంభించాను. వాణ్ణి భీమాబాయి ఇంట్లో బస చేయమని బాబా చెప్పాను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కాదు, ఆరోగ్యకరమైనది కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో ఉండినప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములనిచ్చి వాని రోగమును కుదిర్చాను. మొదటి స్వప్నంలో వాడు ఒక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠం చేయకుండాచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించాను. రెండవ స్వప్నంలో వాని ఛాతీపై పెద్ద బండను వైచి కిందకి మీదకి త్రోయుడిచే మిక్కిలి బాధను అనుభవించాను. స్వప్నంలో పడిన ఆ బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయాను. ఆ తరువాత అతడు అప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండాను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తియందు ఉంచుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారం చేయుచుండాను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమీ కాంక్షించడి వారు కారు. వారికి కావలసింది ఏమన్నా
భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి ఉంచుకొని అచంచలమైన నమ్మకమును భక్తిను కలిగి ఉండుటే. మహారాష్ట్ర దేశంలో నెలకొకసారి కానీ పక్షమునకు ఒకసారి కానీ ఎండ్లలో సత్యనారాయణ వ్రతం చేయట సంప్రదాయం. కానీ భీమాజీ పాటిలు ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా కొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలా గణపతి షింపి. బాలా గణపతి అనేవాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిక్కుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు కషాయములు పుచ్చుకొని కానీ నిష్ప్రయోజనమయ్యను. జ్వరం కొంచెమైనా తగ్గలేదు. షిర్డీకి పరిగెత్తాను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరం ముందర ఉన్న నల్లకుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పాను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలనో బాలాకు తెలియకుండాను. ఇంటికి పోగా అచ్చట అన్నం పెరుగు సిద్ధంగా ఉండడం చూచాను. రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తెచ్చాడు. అచ్చట ఒక నల్లని కుక్క తోక ఆడించుకొని కనిపించింది. పెరుగన్నం కుక్క ముందర పెట్టాను. కుక్క దాన్ని తినను. అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతంగా పోయింది. బాపు సాహెబ్ బూటీ. ఒకానొకప్పుడు బాపు సాహెబ్ బూటీ జగట విరోచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులు ఉండెను. కానీ అవి ఏమీ గుణం ఇవ్వలేదు. విరేచనములు వల్లను వమనముల వల్లను బాపు సాహెబ్ బాగా నీరసించను. అందుచే బాబా దర్శనమునికై మసీదుకు కూడా పోలేకుండాను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తన ముందు కూర్చుండబెట్టుకొని తను చూపుడు ఆడించుచు, జాగ్రత్త, నీవిక విరేచనం చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువును కనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయాను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిళ్ళే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించాను. కానీ రోగము కుదరలేదు. బాపు సాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధం పుచ్చుకొనిచో తన దాహం పోయి జబ్బుతో కుదురునని సలహా అడిగాను. బాబా బాదాం పప్పు, పిస్తా, ఆక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనిచో రోగం కుదురునని బాబా చెప్పాను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టర్ అయినా చెప్పును. కానీ బాపు సాహెబు బాబా ఆజ్ఞను శిరసావహించాను. పాలతో తయారు చేసి దాన్ని సేవించాను. విచిత్రముగా రోగం వెంటనే కుదిరాను. అళంది స్వామి. అళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకు షిరిడీకి వచ్చాను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టకుండాను. శస్త్రచికిత్స కూడా చేయించుకొను. కానీ వ్యాధి నయం కాలేదు. బాధ ఎక్కువగా ఉండెను. ఏమి చేయుటకు తోచకుండాను. తిరిగి పోయినప్పుడు బాబా దర్శనమునకై వచ్చాను. అతని చెవిపోటు తగ్గుటికి ఏమైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొను. బాబా అతన్ని ఇట్లా ఆశీర్వదించను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును. ఆ సన్యాసి పూనా చేరి 1 వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం రాశాను. ఆ ఉత్తరంలో తన చెవిపోటు తగ్గిననియు కానీ ఇంకనూ వాపు తగ్గలేదని రాశాను. వాపు పోగొట్టుకుంటకై శస్త్రచికిత్స చేయించుకోవాలని బొంబాయి వెళ్ళాను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరేచనలతో బాధపడుతున్నాడు. బాబా సేవకు ఆటంకం లేకుండానట్లు ఓ చెంబు నిండా నీళ్లు పోసుకుని దాన్ని మసీదులో ఒక మూల పెట్టుకొను. అవసరం వచ్చినప్పుడల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమియో చెప్పనక్కర్లేదనియో, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుదనియో కాకా నమ్మాను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించాను. కావున పని ప్రారంభమైన వెంటనే బాబా కోపోద్దీపితుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరిగెడ మొదలెడాను. కానీ బాబా అతని చేతులు పట్టుకొని అతడు కూర్చోబెట్టాను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచ్చటి విడిచి పారిపోయారు. బాబా ఒక పిడికడి శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివేసి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమన్ను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కొంత పప్పుని తినను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకొని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించాను. కాకా కుండతో నీళ్లు తెచ్చాను. బాబా కొన్ని నీళ్లు తాగి కాకాను కూడా తాగమన్నాను. అప్పుడు బాబా ఇట్లనే, నీ నీళ్ల విరేచములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేపని చూసుకోవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదు చేరి పని ప్రారంభింపబడిను. విరేచనములు ఆగిపోవడిచే కాకా కూడా వారితో కలిశాను. నీళ్ల విరేచనములకు వేరుశనగపప్పు ఔషధమా? వైద్యశాస్త్ర ప్రకారం వేరుశనగపప్పు విరేచములను హెచ్చించునని కానీ తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కే. హోల్దా నివాసి దత్తోపంతు. దత్తోపంతు హార్దా గ్రామం నివాసి.
అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడ్డాడు. ఏ ఔషధము వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి విన్నాడు. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసిదన్న సంగతి తెలుసుకొని షిరిడీకి పోయి బాబా పాదములపై పడ్డాడు. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించారు. బాబా అతని తలపై తమ హస్తము నుంచి ఊదీ ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించగానే అతనికి గుణమిచ్చారు. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. మాధవరావు దేశపాండే మూల వ్యాధిచే బాధపడినాం. సోనాముఖి కషాయంను బాబా వానికి ఇచ్చాను. ఇది వానికి గుణమిచ్చాను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడాను. మాధవరావు ఇదే కషాయం బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనను. కానీ వ్యాధి ఎక్కువైంది. తిరిగి బాబా ఆశీర్వాదంతో నయమైంది. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడినాం. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చాను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడను. బాబా వాని కడుపును తమ హస్తంతో సృజించి భగవంతుడే బాగు చేయగలడనను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యను. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కరు కడుపు నొప్పితో మిగులు బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యాను. డాక్టర్లు మందులు ఇంజెక్షన్లు ఇచ్చారు, కానీ అవి ఫలించలేదు. అప్పుడు అతడు బాబా వద్దకు వచ్చాను. బాబా ఆశీర్వదించాను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయాను. ఈ కథలన్నీ నిరూపించినదేమనా, అన్ని వ్యాధులు బాగొగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు ఆశీర్వాదములు మాత్రమే కానీ ఔషధములు కావు. 13వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 14వ అధ్యాయము. ప్రస్తావన. నాందేడు పట్టణ నివాసియగు రతన్జీ దక్షిణ మీమాంస దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. ప్రస్తావన. గత అధ్యాయంలో బాబా యొక్క వాక్కు ఆశీర్వచములచే అనేకమైన అసాధ్య రోగములెట్లు నయమయ్యనో వర్ణించుతిమి. ఈ అధ్యాయంలో రతన్జీ వాడియా అనువానని బాబా ఆశీర్వదించి సంతానమునెట్లు కలుగు చేసినో వర్ణించదము. ఈ యోగీశ్వరుని జీవితము లోపల వెలుపల కూడా సహజంగా అత్యంత మధురముగా ఉండును. వారు నడిచిన, భుజించిన, మాట్లాడిన, ఏ పని చేసినా అన్నీయూ మధురముగా ఉండును. వారి జీవితము మూర్తీభవించిన ఆనందము. శ్రీ సాయి తమ భక్తులు జ్ఞప్తియందుంచుకొని నిమిత్తము వానిని చెప్పిరి. భక్తులు చేయవలసిన పనులను అనేక కథల రూపములుగా బోధించిరి. క్రమంగా అవి అసలైన మతమునకు మార్గమును చూపును. ప్రపంచంలోని జనులందరూ హాయిగా ఉండవలనని బాబా ఉద్దేశము. కానీ వారు జాగ్రత్తగా ఉండి జీవితాశయము అనగా ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలనని వారి ఉద్దేశము. గత జన్మల పుణ్యము కొలది మనకు మానవ జన్మ లభించింది కాబట్టి దాని సహాయంతో భక్తిని అవలంబించి దానివల్ల జన్మరాహిత్యమును పొందవలను. కనుక మనం ఎప్పుడునూ బద్ధకించరాదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి జీవితాశయమును దాని ముఖ్యోద్దేశమునైన మోక్షమును సంపాదించవలెను. ప్రతినిత్యము సాయిలీలలు వినినచో నీవు శ్రీ సాయిని చూడగలవు. నీ మనస్సున వారిని రాత్రింబగళ్ళు జ్ఞప్తియందుంచుకొనుము. ఈ ప్రకారముగా శ్రీ సాయిని అవగాహన చేసుకొనచో నీ మనస్సులోని చాంచల్యమంతయు పోవును. ఇటులే కొనసాగిన ఎడల తుదకు శుద్ధ చైతన్యమునందు కలిసిపోదువు. నాందేడు పట్టణ నివాసిగు రతన్జీ. ఇక ఈ అధ్యాయపు ముఖ్య కథను ప్రారంభించడం. నైజాం ఇలాకాలోని నాందేడులో పార్సీ వర్తకుడు ఒకడు ఉండెను. అతని పేరు రతన్జీ షాపుద్దీ వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించను. పొలములు, తోటలు సంపాదించను. పశువులు, బండ్లు, గుర్రములు మొదలగు ఐశ్వర్యంతో తులతూచుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషంతో కనిపించేవాడు. కానీ లోపల వాస్తవముగా అలా ఉండేవాడు కాదు. ఈ లోకంలో పూర్తి సుఖముగా ఉన్నవారు ఒక్కరునూ లేరు. ధనికుడగు రతన్జీ కూడా ఏదో చింతతో ఉండెను. అతడు ఔదార్యము కలవాడు, దాన ధర్మములు చేయువాడు, పేదలకు అన్నదానము వస్త్రదానం చేయుచుండివాడు, అందరికీ అన్ని విధముల సహాయం చేయుచుండివాడు. చూచిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకొనిరి. కానీ రతన్జీ చాలా కాలం వరకు సంతానము లేకపోవడుచే నిరుత్సాహి అయి ఉన్నాడు. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జందము లేని బ్రాహ్మణుని వలె, ప్రపంచజ్ఞానము లేని శాస్త్రవేత్త వలె, పశ్చాత్తాపం లేని యాత్ర వలె, కంఠాభరణము లేని అలంకారం వలె రతన్జీ జీవితము పుత్ర సంతానము లేక నిష్ప్రయోజనముగాను కళావిహీనముగాను
ఉండెను. రతన్జీ ఎల్లప్పుడూ ఈ విషయమును గూర్చే చింతించుచుండెను. రతన్జీ తానులో తాను ఇట్లా అనుకొనెను, భగవంతుడు ఎన్నడైనా సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగజేయడా? మనస్సునందలి ఈ చింతతో అతడు ఆహారమందు రుచి కోల్పోయాను. రాత్రింబవళ్ళు తనకు పుత్ర సంతానము కలుగునా లేదా అను ఆతృతతో ఉండువాడు. దాసగణు మహారాజునందు గొప్ప గౌరవం కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసగణు మహారాజును కలిసి ఆయనతో తన మనసులో కోరిక చెప్పాడు. దాసగణు అతనికి షిరిడీ వెళ్ళమని సలహా ఇచ్చాడు. బాబాను దర్శించమన్నాడు. బాబా ఆశీర్వాదం పొందమని చెప్పారు. సంతానం కొరకు వేడుకొనమని చెప్పారు. రతన్జీ దీనికి సమ్మతించాను. షిరిడీకి వెళ్ళుటకు నిశ్చయించాను. కొన్ని దినముల తరువాత షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనము చేశాను. బాబా పాదముల మీద పడెను. ఒక బుట్టలో చక్కని పూలమాలను తెచ్చి దాన్ని బాబా మెడలో వేసి ఒక గంపతో పండ్లను బాబాకు సమర్పించాను. మిక్కిలి వినయ విధేయతలతో బాబా దగ్గర కూర్చుండి ఇలా ప్రార్థించాను. కష్టదశలో ఉన్న వారు అనేక మంది నీ దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడుతావు. ఈ సంగతి విని నీ పాదములను ఆశ్రయించి తిని కనుక దయించి నాకు ఆశాభంగం కలుగు చేయకుము. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలని రతన్జీ తన మనసులో తలచాను. కానీ అతనిని 5 రూపాయల దక్షిణ కోరి అతడు ఆ పైకమునిచ్చినంతలో తనకు 3 రూపాయల 14 పైసలు 14 అణాలు ఇంతకు పూర్వమే ముట్టి ఉండనని, కాన మిగిలిన 1 రూపాయి 2 అణాలు మాత్రమే ఇమ్మన్నారు. ఇది విని రతన్జీ మిక్కులు ఆశ్చర్యపడ్డాడు. బాబా ఆడిన మాటలను రతన్జీ గ్రహించుకోలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చుండి మిగతా దక్షిణ ఇచ్చాను. తాను వచ్చిన పని అంతయు బాబాకు విన్నవించి తనకు పుత్ర సంతానము కలుగు చేయమని వేడుకున్నారు. బాబా మనస్సు కరిగింది. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనస్సులోని కోరిక నెరవేర్చునని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతన్జీ నాందేడుకు వెళ్ళాను. దాసగణుకు షిరిడీలో జరిగిన వృత్తాంతమంతయు తెలిపాను. అంతయు సవ్యముగా జరిగిననియో, బాబా దర్శనము వారి ఆశీర్వాదము ప్రసాదము లభించినవనియో ఒక్కటి మాత్రమే తనకు బోధపడని సంగతి గలదని అనెను. తనకు అంతకు ముందే 3 రూపాయల 14 అణాలు ముట్టినవని బాబా ఆడిన మాటలకు అర్థమేమని దాసగణ్ణి అడిగాను. ఇంతకు మునుపు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదే, నా వల్ల బాబాకు 3 రూపాయల 14 అణాలు ఎలా ముట్టింది అని దాసగణకు కూడా ఒక చిక్కు సమస్యగా తోచాను. దాన్ని గూర్చి కొంతసేపు ఆలోచించాను. కొంతకాలమైన పిమ్మట అతనికే దాని వివరణంతా తట్టింది. మౌలానా సాహెబ్ అనే మహాత్ముని రతన్జీ అంతకు మునుపు సత్కరించిన విషయం జ్ఞాపకం వచ్చింది. నాందేడులో మౌలానా సాహెబ్ గూర్చి తెలియని వారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతన్జీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతన్జీ ఇంటికి వచ్చాను. ఆనాటి ఖర్చు సరిగ్గా 3 రూపాయల 14 అణాలు ఒకటి చూసి అందరూ ఆశ్చర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టపడింది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుతుందో వారికి తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3 రూపాయల 14 అణాల సంగతి బాబాకి ఎట్లు తెలిసింది? వారిద్దరు ఒక్కటే అని గ్రహించారు. దాసగను చెప్పిన సమాధానమునకు రతన్జీ సంతృష్టి చెందాను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకం కలిగింది. భక్తి హెచ్చింది. కొద్ది కాలం పిమ్మట అతనికి పుత్ర సంతానం కలిగింది. ఆ దంపతుల ఆనందానికి మితి లేకుండాను. కొన్నాళ్లకు వారికి 12 సంతానము కలిగిరి. కానీ 4 మాత్రం బ్రతికిరి. ఈ అధ్యాయం చివరన హరివినాయక్ సాఠే అనువాడు తన మొదటి భార్య కాలం చేసిన పిమ్మట 2వ వివాహం చేసుకున్నచో పుత్ర సంతానము కలుగునని బాబా ఆశీర్వదించిన కథ కలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట హరికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహం చెందెను. కానీ బాబా మాటలెన్నటికీ అసత్యములు కానేరవు. 3వసారి అతని కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యము నిజమైనది. అంతన అతడు మిక్కిలి సంతృష్టి చెందాను. దక్షిణ మీమాంస. దక్షిణ గూర్చి క్లుప్తముగా చెప్పి ఈ అధ్యాయమును ముగించదము. బాబా తమను చూచుటకు వెళ్ళిన వారి వద్ద నుండి దక్షిణ పుచ్చుకొనుట అందరికీ తెలిసిన సంగతే. బాబా ఫకీర్ అయినచో, వారికి దేనియందు అభిమానం లేకున్నచో వారి దక్షిణను ఎందుకు అడగాలి? వారు ధనము నేల కాంక్షించాలి అని ఎవరైనా అడగవచ్చును. దీనికి పూర్తి సమాధానం ఇది. మొట్టమొదట బాబా ఏమీ పుచ్చుకునేవారు కారు. కాల్చిన అగ్గిపుల్లలను జాగ్రత్త పెట్టుకొని జేబులో వేసుకునేవారు. భక్తులను కానీ తదితరులను కానీ బాబా ఏమీ అడిగేవారు కాదు. ఎవరైనా ఒక కాణి కానీ 2 కాన్లు కానీ ఇస్తే వానితో నూనె పొగాకు కొనేవారు. బీడీ కానీ చిలుము కానీ పీల్చేవారు.
రిక్తహస్తాలతో యోగులను చూడరాదని కొందరు 1 గాని 2 గాని పైసలను బాబా ముందు పెట్టేవారు. ఒక్క కాని ఇచ్చినచో బాబా జేబులో ఉంచుకునేవారు. అర్ధనా అయినచో తిరిగి ఇచ్చేవారు. బాబా కీర్తి అన్ని దిశలకు వ్యాపించిన తరువాత అనేక మంది బాబా దర్శనమునకై గుంపులు గుంపులుగా రాజొచ్చిరి. అప్పుడు బాబా వారిని దక్షిణ అడుగుచుండెను. దేవుని పూజ యందు బంగారు నాణెము లేనిదే ఆ పూజ పూర్తి కాదు అని వేదము చెప్పుచున్నది. దేవుని పూజ యందు నాణ్యం అవసరమైనచో యోగుల పూజలో మాత్రం ఎలా ఉండరాదు? శాస్త్రములలో కూడా ఏమని చెప్పబడినదో వినుడు. భగవంతుని, రాజుని, యోగిని, గురుని దర్శించుట పోవునప్పుడు రిక్తహస్తములతో పోకూడదు. నాణ్యము కానీ డబ్బు కానీ సమర్పించాలి. ఈ విషయం గూర్చి ఉపనిషత్తులు ఏమని ఘోషించుచున్నవో చూచెదము. బృహదారణ్యకోపనిషత్తులో ప్రజాపతి దేవతలకు, మానవులకు, రాక్షసులకు దా అను అక్షరమును బోధించను. ఈ అక్షరం వల్ల దేవతలు దమమును అవలంబించవలనని గ్రహించిరి, అనగా ఆత్మను స్వాధీనమందుంచుకొనుట. మానవులు ఈ అక్షరమును దానముగా గ్రహించిరి, రాక్షసులు వీరిని దయ అని గ్రహించిరి. దీన్ని బట్టి మానవులు దానము చేయవలనను నియమం ఏర్పడెను. తైత్తరీయోపనిషత్తు దానము మొదలగు సుగుణములను అభ్యసించవలెనని చెప్పును. దానము గట్టి విశ్వాసంతోనూ, ధారాళముగాను, అణకువతోనూ, భయముతోనూ, కనికరముతోనూ చేయవలను. భక్తులకు దానము గూర్చి బోధించుటకు, ధనమందు వారికి గల అభిమానమును పోగొట్టుటకు, వారి మనములను శుభ్రపరచుటకు బాబా దక్షిణ అడుగుచుండెను. కానీ ఇందులో ఒక విశేషమున్నది. బాబా తాము పుచ్చుకొని దానికి 100 రెట్లు తిరిగి ఇవ్వవలసి వచ్చుచుండెను. ఇట్లా అనేక మందికి జరిగాను. దీనికి ఒక ఉదాహరణము గణపతిరావు ప్రౌఢస్యను ప్రముఖ నటుడు తన మరాఠీ జీవిత చరిత్రలో గడియ గడియకు బాబా దక్షిణ అడుగుచుండుట చేత ధనముంచుకొని సంచి తీసి బాబా ముందు కుమ్మరించుతననియు, దీని ఫలితముగా ఆనాటి నుండి తన జీవితంలో ధనమునకు ఎట్టి లోటు లేకుండా రాశాను. ఎల్లప్పుడూ కావలసిన ధనము గణపతిరావు బోడస్కు దొరుకుచుండెను. బాబా దక్షిణ అడిగినప్పుడు ధనమే ఇవ్వనక్కర్లేదన్న అర్థము కూడా పెక్కు సంఘటనల వలన తెలియచున్నది. దీనికి 2 ఉదాహరణలు కలవు. బాబా 15 రూపాయలు దక్షిణ ఇమ్మని ప్రొఫెసర్ జీబీ నార్కేను అడుగుగా అతడు తన వద్ద దమ్మిడి అయినా లేదనను. దానికి బాబా ఇట్లన్ను, నీ వద్ద ధనము లేదని నాకు తెలియను, కానీ నీవు యోగ వాసిష్టం చదువుతున్నావు కదా, దాని నుంచి నాకు దక్షిణ ఇమ్ము. దక్షిణ అనగా ఇచ్చట గ్రంథమునందు నేర్చుకొనిన విషయములను జాగ్రత్తగా హృదయములో దాచుకొనుట అని అర్థము. ఇంకొకసారి తర్కట్టు భార్యను 6 రూపాయలు దక్షిణ ఇమ్మని బాబా అడిగాను. తన వద్ద పైకము లేకుండుచే ఆమె మిగులు చిన్నబోయెను. అప్పుడు అక్కడనే ఆమె భర్త బాబా వాక్కులకు అర్థం చెప్పాను. తన 6 శత్రువులను, కామక్రోధ లోబాదులను తమకు పూర్తిగా సమర్పించవలనని బాబా భావమని అతడు తన భార్యకు వివరించాను. దానికి బాబా పూర్తిగా సమ్మతించాను. బాబా దక్షిణ రూపముగా కావలసినంత ధనం వసూలు చేసినప్పటికీ దాన్ని అంతయు వారు ఆనాడే పంచిపెట్టుచుండ్రి. ఆ మరుసటి ఉదయమునకు బాబా మామూలు పేద ఫకీరగుచుండెను. 10 సంవత్సరముల కాలము 1000 కొలది రూపాయలను దక్షిణ రూపముగా పుచ్చుకొనినను మహాసమాధి చెందినాటికి 7 రూపాయలు మాత్రమే వారి చెంత మిగిలెను. 1000 ఏళ్ల బాబా దక్షిణ పుచ్చుకొనుట భక్తులకు దానమును, త్యాగమును నేర్పుట కొరకే. దక్షిణ గూర్చి ఇంకొకరి వర్ణన. బివి దేవ్ ఠాణా నివాసి, ఉద్యోగ విరమణ చెందిన మామలతదారు, బాబా భక్తుడు. దక్షిణ గూర్చి ఆయన శ్రీ సాయిలీలా మాసిక పత్రికలో ఇలా రాశారు. బాబా అందరినీ దక్షిణ అడుగువారు కాదు. అడగకుండా ఇచ్చినచో ఒక్కొక్కప్పుడు పుచ్చుకునేవారు, ఇంకొకప్పుడు నిరాకరించేవారు. బాబా కొంతమంది భక్తుల వద్ద దక్షిణ అడుగుచుండెను. బాబా అడిగినచో ఇచ్చేదనచు అను వారి వద్ద ఇచ్చేదమను అన్ను వారి వద్ద బాబా దక్షిణ పుచ్చుకునేవారు కారు. తమ ఇష్టమునకు వ్యతిరేకముగా ఎవరైనా దక్షిణ ఇచ్చినచో బాబా దానిని ముట్టుకునేవారు కారు. ఎవరైనా దక్షిణ తమ ముందు ఉంచినచో దాన్ని తిరిగి తీసుకొని పొమ్మనుచుండ్రి. బాబా అడిగేడు దక్షిణ పెద్ద మొత్తములు కానీ చిన్న మొత్తములు కానీ భక్తుల కోరికలు, భావము, వసతి బట్టి ఉండెను. స్త్రీలు, పిల్లల వద్ద కూడా బాబా దక్షిణ అడుగుచుండెను. వారందరూ ధనికులను కానీ అందరూ బీదలను కానీ దక్షిణ అడుగులేదు. తాము అడిగినను దక్షిణ ఇయ్యని వారిపై బాబా కోపించి ఉండలేదు. ఎవరి ద్వారానైనా భక్తులు దక్షిణ పంపినచో తెచ్చిన వారు దాన్ని మరచునప్పుడు వారికి దాన్ని గుర్తి జ్ఞాపకం చేసి ఆ దక్షిణ పుచ్చుకునేవారు. ఒక్కొక్కప్పుడు
చెల్లించిన దక్షిణ నుంచి కొన్ని రూపాయలు తిరిగి ఇచ్చి పూజలో పెట్టుకోమనేవారు. దీనివల్ల భక్తునికి మిక్కిలి ప్రయోజనం కనిపించుండెను. అనుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చినచో కావలసిన దాన్నే ఉంచుకొని మిగతా దాన్ని తిరిగి ఇచ్చివేయుచుండిరి. ఒక్కొక్కప్పుడు భక్తులను కొనిన వారి దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండువారు. అనుకున్న దానికంటే ఎక్కువగా ఇవ్వమనుచుండేవారు. లేదనినచో ఎవరి వద్దనైనా బదులు పుచ్చుకొని కానీ అడిగి తీసుకొని కానీ ఇవ్వమనుచుండ్రి. కొందరి వద్ద నుంచి ఒకే రోజు 3-4 సార్లు దక్షిణ కోరుచుండ్రి. దక్షిణ రూపముగా వసూలైన పైకము నుంచి బాబా కొంచెం మాత్రమే చిలుమునకు ధుని కొరకు ఖర్చు పెట్టుచుండ్రి. మిగతా దాన్నంతయు బీదలకు దానం చుండేవారు. 50 రూపాయలు మొదలు 1 రూపాయి వరకును ఒక్కొక్కరికి నిత్యము దానం చేయుచుండువారు. షిరిడీ సంస్థానములో ఉన్న విలువైన వస్తువులన్నీ రాధాకృష్ణమాయి సలహాచే భక్తులు తెచ్చి ఇచ్చిరి. ఎవరైనా విలువైన వస్తువులు తెచ్చినచో బాబా వారిని తిట్టేవారు. నానాసాహెబ్ చాందోర్కర్తో తన ఆస్తి అంతయు ఒక కౌపీనము, ఒక విడిగుడ్డ, ఒక కఫని, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే అనియు, అయినప్పటికీ భక్తులు అనవసరమైన నిష్ప్రయోజనమైన విలువైన వస్తువులు తెచ్చుచున్నారని అనుచుండేవారు. మన పారమార్థికమునకు ఆటంకములు 2 కలవు. మొదటి స్త్రీ, రెండవది ధనము. షిరిడీలో బాబా ఈ 2 సంస్థలను నియమించి ఉన్నారు. అందొకటి దక్షిణ, రెండవది రాధాకృష్ణమాయి. తన భక్తులు ఈ రెంటిని ఎంతవరకు విడిచిపెట్టిరో పరీక్షించుటకై బాబా వీరిని నియమించెను. భక్తులు రాగానే దక్షిణ అడిగిపుచ్చుకొని రాధాకృష్ణమాయి గృహమునకు పంపుచుండిరి. ఈ 2 పరీక్షలకు తట్టుకొన్నచో, అనగా కనకమందు కాంతయందు అభిమానం పోయినదని నిరూపించినప్పుడే బాబా దయ వలన, ఆశీర్వాదం వలన వారి పారమార్థిక ప్రగతి శీఘ్రముగట దృఢపడుచుండెను. భగవద్గీతలోను ఉపనిషత్తులలోనూ పవిత్రమైన స్థలమునందు పవిత్రునికిచ్చిన దానము ఆ దాత యొక్క యోగక్షేమములకు అధికముగా తోడ్పడునని ఉన్నది. షిరిడీ కన్నా పవిత్ర స్థలమేది? అందున్న దైవము సాయిబాబా కన్నా మిన్న ఎవరు? 14వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 15వ అధ్యాయము. నారదీయ కీర్తన పద్ధతి. చోల్కరు చక్కెర లేనిటి 2 బొల్లులు. 6వ అధ్యాయంలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యనో, ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా ఉండేది. తుదకు ఆ పనిని దాసగణ మహారాజు నిర్వహించినట్లు బాబా శాశ్వతముగా నియమించుట, దాన్ని ఇప్పటి వరకు దాసగణం జయప్రదముగా నడుపుట అన్నవి చదువర్లు జ్ఞాపకం ఉంచుకొనే ఉందురు. ఈ అధ్యాయంలో దాసగణు హరికథలను ఎట్లు చెప్పున్నారో వర్ణింతును. నారదీయ కీర్తన పద్ధతి. సాధారణంగా మహారాష్ట్ర దేశంలో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరాకాలు వేసుకుంటారు. తలపైన పాగా కానీ పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కానీ, పొడవైన కోటు, లోపల చొక్కా, పైన ఉత్తరీయము, మామూలుగా ధరించే ధోవతిని కట్టుకుంటారు. ఈ ప్రకారముగా దుస్తులు ధరించి షిరిడీలో హరికథ చెప్పుటకై దాసగణ తయారయ్యాను. బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయాను. బాబా అతనితో, ఏమోయ్ పెళ్లి కొడుక, ఇంత చక్కగా ముస్తాబై ఎక్కడికి పోచున్నావు అన్నారు. హరికథ చెప్పుటకు పోచున్నానని దాసగణ జవాబిచ్చాను. అప్పుడు బాబా ఇట్లనెను, దానికి ఈ దుస్తులన్నీ ఎందుకు? కోటు, కండువా, టోపీ మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయి. శరీరంపై అలంకారాలన్నీ ఎందుకు? వెంటనే దాసగణ వారిని అన్నింటినీ తీసి బాబా పాదాల వద్ద ఉంచారు. అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాని దాసగణ ఎన్నడూ ధరించలేదు. నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు. చేతిలో చిరుతలు, మెడలో పూలమాల మాత్రమే ధరించేవారు. ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించే పద్ధతికి వ్యతిరేకము. నారద మహర్షియే హరికథలు ప్రారంభించిన వారు. వారు తలపైన, శరీరం పైన ఏమీ తొడిగేవారు కాదు. చేతి యందు వీణను ధరించి ఒకచోటు నుండి ఇంకో చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోయేవారు. చోల్కరు చక్కెర లేని తేనీరు. పూనా, అహ్మద్ నగర్ జిల్లాల్లో బాబాను గూర్చి అందరికీ తెలియను కానీ, నానాసాహెబ్ చాందోర్కరు ఉపన్యాసముల వల్లను, దాసగణ హరికథల వల్లను బాబా పేరు కొంకణ దేశమంతా పాకింది. నిజముగా దాసగణ తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయం అనొచ్చును. హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును. కొందరు హరిదాసు గారి పాండిత్యానికి సంతసిస్తారు. కొందరికి వారి నటన, కొందరికి వారి పాటలు, కొందరికి హాస్యము, చమత్కారము సంతసము కలుగు చేస్తాయి.
కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వింటూ కొందరు, అసలు కథను వింటూ కొందరు వస్తారు. వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని యందు కానీ యోగుల యందు కానీ ప్రేమ విశ్వాసము కలుగుతుంది. కానీ దాసగణ యొక్క హరికథలు వినువారుల మనస్సులపై కలుగు ప్రభావం అతి సమ్మోహనకరముగా ఉండేది. ఇచ్చట ఒక ఉదాహరణ ఇచ్చేదను. ఠానాలోనున్న కౌపీనేశ్వర ఆలయంలో ఒకనాడు దాసగణ మహారాజు హరికథ చెప్పడానికి పోయి సాయి మహిమను పాడుచుండెను. కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కర్ అను అతడు ఉండెను. అతడు పేదవాడు. ఠాణా సివిల్ కోర్టులో గుమస్తాగా పనిచేసేవాడు. అతడు దాసగణ కీర్తన అతి శ్రద్ధగా విన్నాడు. వాని మనస్సు కరిగింది. వెంటనే అక్కడికక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇలా మొక్కుకున్నాడు. బాబా, నేను పేదవాడను. నా కుటుంబమునే నేను పోషించుకొనలేకున్నాను. మీ అనుగ్రహం చేత సర్కారు వారి పరీక్షలో ఉత్తీర్ణుడినై స్థిరమైన ఉద్యోగం లభిస్తే నేను షిరిడీకి వస్తాను. మీ పాదములకు సాష్టాంగ నమస్కారం చేస్తాను. నీ పేరున కలకండ పంచి పెడతాను. బాబా కృపచే చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యాడు. స్థిరమైన ఉద్యోగం దొరికింది కనుక మొక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచో అంత బాగుంటుందో అనుకున్నాడు. చోల్కరు బీదవాడు. వాని కుటుంబం చాలా పెద్దది కనుక షిరిడీ యాత్ర చేయడానికి ఖర్చు పెట్టుకోలేడు. ఎవరైనా పర్వత శిఖరమునైనా దాటవచ్చును కానీ బీదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి. చోల్కర్కి ఎట్లయినా శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవాలని ఆతురత కలిగాను. కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగల్చాలని నిశ్చయించుకున్నాడు. తేనీటిలో వేయి చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించాను. ఈ విధముగా కొంత ద్రవ్యమును మేల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదాలపై పడ్డాడు. ఒక టెంకాయ బాబాకు సమర్పించను. తాను మొక్కుకున్న ప్రకారం కలకండ పంచిపెట్టాడు. తన మనసులోని కోరికలన్నయూ ఆనాడు నెరవేరినవనియు తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియు బాబాతో చెప్పాను. చోల్కరు బాపూసాహెబ్ జోగ్ గృహమందు దిగాను. అప్పుడు వీరిరువురు మసీదులో ఉండిరి. ఇంటికి పోవుటకై వారు లేచి నిలబడగా బాబా జోగును పిలిచి ఇట్లా అన్నారు. నీ అతిథికి టీ కప్పుల్లో విరివిగా చక్కెర వేసి ఇవ్వు. ఈ పలుకుల్లోని భావమును గ్రహించిన వాడే చోల్కర్ మనస్సు కరిగింది. అతడు ఆశ్చర్యమగ్నుడయ్యాను. వాని కండ్లు బాష్పాలతో నిండాయి. తిరిగి బాబా పాదాలపై పడ్డాడు. జోగు కూడా ఈ మాటలు విని టీ కప్పులలో చక్కెర ఎక్కువగా కలుపుటని దాని భావము ఏమై ఉంటుందా అని ఆలోచించారు. బాబా తన పలుకులచే చోల్కర్ మనస్సునందు భక్తి నమ్మకములు కలుగజేయవలని ఉద్దేశించాను. వాని మృక్కు ప్రకారము తనకు రావలసిన కండ చక్కెర ముట్టిందనియో తేయాకు నీళ్లలో చక్కెర ఉపయోగించకపోవుటేను రహస్య మనోనిశ్చయమును చక్కగా కనుగొనిననియో చెప్పాను. బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించను. నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండెదను. నా దేహము ఇచ్చట ఉన్నప్పటికీ సప్త సముద్రముల కావతల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను. ప్రపంచమున మీకిచ్చవచ్చిన చోటికి పోండు, నేను మీ చెంతనే ఉంటాను. నా నివాస స్థలము మీ హృదయమునందే కలదు. నేను మీ శరీరములోనే ఉన్నాను. ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన హృదయములలోనూ గల నన్ను పూజించుడు. ఎవ్వరు నన్ను ఈ విధంగా గుర్తిస్తారో వారు ధన్యులు, పావనులు, అదృష్టవంతులు. బాబా చోల్కర్కి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధంగా బోధించనో కదా. 2 బల్లులు. ఈ అధ్యాయమును 2 చిన్న బల్లుల కథతో ముగిస్తాను. ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉన్నారు. ఒక భక్తుడు బాబా ముందర కూర్చొని ఉన్నాడు. ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికింది. కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబాని అడిగాను. అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించాను. తన చెల్లెలు ఔరంగాబాద్ నుండి తనను చూచుటకు వచ్చునని ఈ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను. భక్తుడు నిర్ఘాంతపోయి కిమ్మనక కూర్చుండాను. బాబా పలికిన దాన్ని అతడు గ్రహించలేకుండాను. కొంత తడువైన పిమ్మట ఔరంగాబాద్ నుండి ఎవరో గుర్రంపై బాబా దర్శనమునికై షిరిడీకి వచ్చిరి. అతడు ఇంకనూ కొంత దూరం పోవలసి ఉండెను. కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండాను. గుర్రమునకు ఉలువలు కావలసి ఉండెను. తన భుజంపై ఉన్న సంచిని తీసి ఉలవలు తీసుకుని రావడానికై పోనప్పుడు దానిలో ఉన్న ధూళిని విదిలించాను. అందులో నుండి ఒక బల్లి కింద పడి అందరూ చూస్తుండగా గోడెక్కింది. ప్రశ్నించిన భక్తునికి అదంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పారు. వెంటనే ఆ బల్లి తన సోదరు వద్ద సంతోషంతో పోయింది. చాలా కాలం పిమ్మట అక్క చెల్లెళ్ళు కలుసుకున్నారు. ఒకరినొకరు కౌగిలించుకొని ముద్దుడుకొని
గుండ్రముగా తిరుగుచూ అధిక ప్రేమతో ఆడారు. షిరిడీ ఎక్కడా, ఔరంగాబాద్ ఎక్కడా? గుర్రపు రౌతు ఔరంగాబాదు నుండి బల్లిని తీసుకొని షిరిడీకి ఎలా వచ్చారు? రాబోయే ఇద్దరు అక్క చెల్లెండ్రు కలుయుదురని బాబా ముందుగానే ఎలా చెప్పగలిగారు? ఇది అంతయు బహుచిత్రంగా ఉంది. ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపిస్తున్నది. ఉత్తర లేఖనము. ఎవరైతే ఈ అధ్యాయమును భక్తి శ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలగును. 15వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 2వ రోజు పారాయణం సమాప్తము.